బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జానీ మాస్టర్ వ్యవహారం ఆయన భార్య ఆయేషాకు ముందే తెలుసా? ఈ వ్యవహారంతో గతంలోనే పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవ కూడా జరిగిందా? జానీ మాస్టర్తో రిలేషన్లో ఉన్న అమ్మాయితోనూ ఆయేషాకు గొడవ జరిగిందా? ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని సన్నిహితుల దగ్గర చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయేషా. నీ మొగుడిని పెళ్లి చేసుకుంటా, పిల్లల్ని కంటా, ఏం చేసుకుంటావో చేసుకొని బెదిరించేదని ఆయేషా ఆవేదన వ్యక్తం చేస్తుంది. పరువు కోసం ఆలోచించి ఇంతకాలం ఈ వివాదం బయటకు రాకుండా సెటిల్మెంట్కు ప్రయత్నించా ఉంటూ కూడా ఆయేషా తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. జానీ మాస్టర్ భార్య ఆయేషా ఇటు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న సందర్భంలో ఆయేషాకి సంబంధించి అక్కడ రియాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది మీడియాకైనా ఎక్కడ తను రియాక్ట్ కాలేదు. ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారం ఆయన భార్య ఆయేషాకు ముందే తెలుసా అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. ఈ వ్యవహారంతో గతంలోనే పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవ కూడా జరిగిందా అనే చర్చ ఇప్పుడు జోరందుకుంటోంది. ఇక జానీ మాస్టర్తో రిలేషన్లో ఉన్న అమ్మాయితోనూ ఆయేషాకు గొడవ జరిగిందనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఇదే విషయాన్ని సన్నిహితుల దగ్గర చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఆయేషా. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆల్రైట్, ఒక్కసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు జానీ మాస్టర్ భార్య ఆయేషా. అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె మాట్లాడారు. ఆమె ఏమన్నారో చూద్దాం. ఇష్యూ అవుతుంది కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాల్ వచ్చింది, ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోవడానికి వచ్చాను. ఇష్యూ అవుతుంది కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాల్ వచ్చింది, ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోవడానికి వచ్చాను. ఇష్యూ అవుతుంది కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? రైట్, అది ఫేక్ కాల్ వచ్చింది, అదేంటో కనుక్కోవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చానంటూ కూడా జానీ మాస్టర్ భార్య ఆయేషా చెప్పిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ అనేక విషయాలు, అనేక క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ ఫిర్యాదులో సదరు బాధితురాలు కొన్ని అంశాలను ప్రస్తావించింది. మరీ ముఖ్యంగా జానీ మాస్టర్ భార్య కూడా తనని ఇబ్బంది పాలు చేస్తుందంటూ కూడా ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ వ్యవహారంలో ఆయన భార్య ఆయేషాకు ముందే తెలుసా అనే క్వశ్చన్ ఇప్పుడు రైస్ అవుతోంది. అయితే ఈ విషయాన్ని తన సన్నిహితులతో ఆయేషా చర్చించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఈ వ్యవహారంతో గతంలోనే పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందనే చర్చ జోరందుకుంది. ఇక జానీ మాస్టర్తో రిలేషన్లో ఉన్న అమ్మాయితోనూ ఆయేషాకు గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని సన్నిహితుల దగ్గర చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఆయేషా. నీ మొగుడిని పెళ్లి చేసుకుంటా, పిల్లల్ని కంటా, ఏం చేసుకుంటావో చేసుకొని బెదిరించేదని ఆయేషా ఆవేదన వ్యక్తం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, మరీ ముఖ్యంగా ఆయేషాకు సంబంధించి అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇటు ఫిర్యాదులో సదరు బాధితురాలు ఇన్ఫాక్ట్ ఆయేషా అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయేషాకి ఇంతకీ ముందే ఈ విషయం తెలుసా? ఏం జరిగింది? తన సన్నిహితుల దగ్గర ఏమని చెప్పుకునేవారు ఆయేషా? మొత్తం మీద జానీ మాస్టర్ వివాదం మాత్రము రచ్చ అవుతుందని చెప్పొచ్చు. ఒకవైపు సుమలత అలియాస్ ఆయిషా జానీ మాస్టర్ భార్య తను సంచలనమైన విషయాలు ఇప్పుడైతే బయట పెట్టిందని చెప్పొచ్చు. ఒకవైపు కూడా తనకి ముందే తెలుసు వాళ్ళ ఎఫ్ఐఆర్ గురించి, కానీ పూర్తిగా కూడా వాళ్ళ వైఫ్ కి తెలుసు. అయినప్పటికీ కూడా పరువు ఏదైతే వాళ్ళ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భంలో నాకు ఆ విషయం తెలిసిన తర్వాత నేను ఆయిషాని వెళ్ళి అడగడం అయితే జరిగింది. పరువు పోతుంది అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇది బయట పెట్టిన విషయం. కానీ ఒకవైపు చూసుకుంటే కూడా చాలా అమ్మాయికి నేను మందలించే ప్రయత్నం చేశాను కూడా. ఒకవైపు తను మాస్టర్ మీద కన్ను వేసి మరి నేను నీ మొగుడిని పెళ్లి చేసుకుంటాను, పిల్లలు గంట అంటూ నాకు సవాళ్ళు విసరడం అయితే జరిగింది. నేను ఒక పెద్దదాని లాగా తనని మందలించాను, నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను కావాలనే మాస్టర్తో తిరగడం కానీ, మాస్టర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం కానీ, రిలేషన్స్ పెట్టుకుంది, కావాలనే తనంతలో తనే అప్రోచ్ అయిందంటూ ఎవరైతే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఆయిషా చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా మొత్తం మీద అయితే తనకి అనేక రిలేషన్షిప్ ఉన్నాయి. బాధితురాలు ఎవరైతే ఉన్నారో విక్టిమ్, తనకు అనేక రిలేషన్షిప్ ఉన్నాయి, చాలా మంది మాస్టర్లతో సెక్షువల్ రిలేషన్షిప్ కూడా ఉంది అంటూ తన క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తూ మాట్లాడడం అయితే సంచలనమైన విషయాలు తను కమెంట్ రూపంలో పాస్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా ఇదంతా కూడా చాలా పొలిటికల్ కుట్ర ఉంది, దీంట్లో పెద్దవాళ్ళ హస్తం ఉందంటూ ఆయిషా చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఇప్పుడు జనసేనలో చాలా యాక్టివ్ మెంబర్, అతను పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయింది. ఒక్కొక్క మెట్టే ఎదుగుతూ పెరుగుతున్నారైనా ఒక పబ్లిసిటీ వస్తుంది. అటువంటి వ్యక్తిని ముందే తొక్కేయాలని చెప్పి పూర్తిగా ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా ఆ అమ్మాయిని
పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి కావాలని కేసు పెట్టే ప్రయత్నం చేసి ఇదంతా కూడా ఫేక్ కేసు. తను మైనర్ గా ఉన్నప్పుడు జానీ మాస్టర్ దగ్గర డాన్స్ చేయడానికి రాలేదు, ఖచ్చితంగా తను ప్రూవ్ చేయాలి, దీని మీద మేము న్యాయ పోరాటం కూడా చేస్తాం. ఒక వైపు ఇదంతా కూడా ఫేక్ కేసు అంటూ ఆయిష చెప్పడం అయితే జరిగింది. పూర్తిగా ఒక వైపు చూసుకుంటే కూడా తను మైనర్ గా ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు, రేప్ అటెంప్ట్ చేశారు. ఒకవైపు తను బాధితురాలు చాలా ఎఫ్ఐఆర్ లో ఏదైతే తన కంప్లైంట్ కాపీలో తన స్వయంగా తన హ్యాండ్ రైట్ లో రాయడం అయితే జరిగింది, జిప్ తీసి మరి నా మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ చాలా సంచలనమైన విషయాలు తను దాంట్లో పేర్కొనడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా ఆయిషా మాత్రం ఇదంతా ఫేక్ కేసు, మాస్టర్ అటువంటి వాడు కాదు అంటూ తను చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా మహిళకి చాలా అనేక ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఇదంతా కూడా కేవలం ఒక పొలిటికల్ ఎజెండా, మాస్టర్ ని కెరియర్ మొత్తం స్పాయిల్ చేయడానికి ఒక వర్గం అంతా కక్ష కట్టుకొని ఇదంతా చేస్తున్నారు. తను ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి కోర్టులో కానీ లేకపోతే జ్యుడిషియరీ దగ్గర తను ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి. ఇవంతా కూడా ఫేక్ ఎలిగేషన్స్, ఎన్నో ఫేక్ ఎలిగేషన్స్ అమ్మాయి వేస్తుందంటూ ఆయిష చెప్పడం అయితే జరుగుతుంది. రైట్ పెట్రిషియా, సమొత్తగైతే మాత్రం జానీ మాస్టర్ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. జానీ మాస్టర్ వ్యవహారం ఆయన భార్య ఆయిషాకు ముందే తెలుసా? ఈ వ్యవహారంతో గతంలోని పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయా? జానీ మాస్టర్తో రిలేషన్లో ఉన్న అమ్మాయితోనూ ఆయిషాకు గొడవ ఉందా? ప్రస్తుతం ఇదే చర్చ జోరందుకుంది. ఇదే విషయాన్ని తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని ఆయిషా కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. నీ మొగుడిని పెళ్లి చేసుకుంటా, పిల్లల్ని కూడా కంటా, ఏం చేసుకుంటావో చేసుకొని బెదిరించేదంటూ ఆయిషా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పరువు కోసం ఆలోచించి ఇంతకాలం ఈ వివాదం బయటకు రాకుండా సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేశారనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు ఆయిషా. జానీ మాస్టర్ భార్య ఆయిషా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి చేరుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమన్నారు చూద్దాం. ఇష్యూ అవుతుంది కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాల్ వచ్చింది, ఫేక్ కాల్ వచ్చింది, కనుక్కోవడానికి వచ్చాను. ఇష్యూ అవుతుంది కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాల్ వచ్చింది, ఫేక్ కాల్ వచ్చింది.